నమస్తే, దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు మై ఛానల్. రాజా అసలు పేరు అయినప్పటికీ ఆనంద్గా ప్రతి ఒక్క తెలుగింట ప్రవేశించారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్తో ప్రతి ఒక్కరిని పలకరించారు. అంతే సడన్గా తెరమరుగైపోయారు. జీసస్ క్రైస్ట్ ఫాలోవర్గా, బిలీవర్గా, ప్రీచర్గా మారిపోయారు. అసలు రియల్ లైఫ్ ఏంటి, రియల్ లైఫ్లో తను ఎలా ఉంటారు? రాజా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. రియల్ లైఫ్ లోకి మీరు ఎలా ఎంటర్ అయిపోయారు? యాక్చువల్గా మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటి ఏ ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి అసలు ఏమీ లేవు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా వచ్చేసారు. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు, మూవీస్ అంటే ఇంట్రెస్ట్. సో యూజువల్గా ఇలా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, గాడ్ ఫాదర్ లేరు అనుకున్న వాళ్ళకి ఇనీషియల్ డేస్ లో ఒక స్ట్రగుల్స్ అనేవి కూడా ఉంటాయి కదా. ఉంటాయండి, ప్రతి నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్. మిమ్మల్ని కంప్లీట్ గా రాజా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆనంద్ అనేది మాత్రం ఇప్పటికీ కూడా మర్చిపోవట్లేదు కదా. అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి. ఎందుకలా మాజీ నటుడు అయిపోయారు అలా మీరు? సంతోషం అండి. కంప్లీట్ గా కన్వర్ట్ అయిపోయారు. అదే I don't believe in conversion. What the Bible is saying and what Christians are not following. మీరన్న ఈ స్టేట్మెంట్ ఉంది చూడండి. All Christians are not following Bible. All Christians కాదు, మీరు అంత పెద్ద స్టేట్. This is Kavita with a difference. హలో రాజా గారు. హలో కవిత గారు. రాజా కృష్ణమూర్తిగా మీరు పరిచయం అయ్యారు. సడన్ గా రాజా ఎబెల్ గా మారిపోయారు. ఏంటి మీరు అసలు రియల్ లైఫ్ లో మీరు ఆనంద్, చాక్లెట్ బాయ్ ఇమేజ్, లవర్ బాయ్ ఇమేజ్ ఇవన్నీ మిమ్మల్ని ఇన్ని రకాలుగా చూసిన తర్వాత సడన్ గా ఒక పుష్కర కాలం 12 years తర్వాత మాయమైపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. అలా సడన్ గా మేము చూసేసరికి మీరు జీసస్ క్రైస్ట్ ఫాలోవర్ అయ్యారు, బిలీవర్ అయ్యారు, ప్రీచర్స్ చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మేము ఏమనుకోవాలి, ఎలా చూడాలి అనేది జస్ట్ కన్ఫ్యూజ్డ్. ఏముందండి, ఇట్స్ వే దట్ ఐ హావ్ చోజన్. ఒక మార్గం అది దేవుడు నాకు చూపించాడు, ఆ మార్గంలో నడుస్తున్నాను. సో ఐఎమ్ ప్రీచర్ నౌ. ఇప్పుడు రియల్ లైఫ్, మనం రియల్ లైఫ్ ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నప్పుడు రియల్ లైఫ్ లోకి మీరు ఎలా ఎంటర్ అయిపోయారు? యాక్చువల్గా మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇలాంటిది ఏ ఒక ఫ్లాష్ బ్యాక్ ఇలాంటివి అసలు ఏమీ లేవు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా వచ్చేసారు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి. ఎలా అయింది ఎంట్రీ అనేది మీకు అసలు? అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు, మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఐ నెవర్ డౌటెడ్ అండి, నేను అవుతానో అవ్వను అనేది డౌట్ లేకుండా ఐ వాజ్ కాన్ఫిడెంట్. సో ఆ కాన్ఫిడెన్స్తోనే హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీస్ కోసం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ కావటం. మరి అదంతా అయిన తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ అయిన తర్వాత బాంబేకి వెళ్ళటం. అక్కడ కొంతకాలం మోడలింగ్లోని, మ్యూజిక్ వీడియోస్లోని, మ్యూజిక్ ఆల్బమ్స్ చేయటం. సో బాంబేకి వెళ్ళి అక్కడ మోడలింగ్ అండ్ మ్యూజిక్ వీడియోస్ ట్రై చేస్తున్నప్పుడు నాకు ఈవీవి గారు ఫ్యామిలీ పరిచయం అవటం, తర్వాత రాజేష్, నరేష్ నాకు ఫ్రెండ్స్ కావటం. అండ్ అక్కడి నుంచి దే వాజ్ మై మూవీ కెరియర్ స్టార్ట్ అయింది. అంతకుముందు మీరు ప్రైవేట్ జాబ్ కూడా ఏదో చేశారు ఎయిర్లైన్స్లో చేశానండి. లుఫ్థాన్సా అనే జర్మనీ ఎయిర్లైన్స్లోని ఐ వర్క్ యాజ్ అ స్టూవర్డ్, ఫ్లైట్ అటెండెంట్ అంటారు మనం సహజంగా. సో ఫ్లైట్ స్టూవర్డ్గా పనిచేశాను. ఐ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 2 years. క్విట్ మై జాబ్ అండ్ కేమ్. ఓకే. సో ఎందుకన్నా ఇచ్చింగ్ అంటారా, ఎందుకలా అంటే అనేది వచ్చింది? ఉంటుందండి, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా ఇంట్రెస్ట్ ఉండే కాబట్టి ఐ యూస్ టు గో అండ్ వాచ్ మూవీస్ అండ్ ఐ యూస్ టు సీ మై సెల్ఫ్. ఏదో ఒక రోజు నేను కూడా ఒక స్క్రీన్ మీద కనిపించాలి అనే ఫీల్. సో ఆ ప్యాషన్ డ్రోవ్ మీ టువర్డ్స్ ద ఫిల్మ్స్. ఇంకా ఐ బికేమ్ ఎన్ యాక్టర్. సో యూజువల్గా ఇలా ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, గాడ్ ఫాదర్ లేరు అనుకున్న వాళ్ళకి ఇనీషియల్ డేస్ లో ఒక స్ట్రగుల్స్ అనేవి కూడా ఉంటాయి కదా. ఉంటాయండి, ప్రతి నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ యాక్టర్కి అనేది స్ట్రగుల్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయండి. ఒకసారి మార్క్ చేసుకున్న తర్వాత, ఒక మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఐ థింక్
అంటే అంత స్టార్డమ్ రాకపోవచ్చు, ఫ్యామిలీ యాక్టర్స్కి ఉన్నంత స్టార్డమ్ రాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ దే విల్ బీ ఎ మార్క్ దట్ దే కెన్ సెట్ అండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటి స్టార్డమ్ అనేసరికి ఆ టైంలో పర్లేదేమో, కానీ ఇప్పుడు అనేసరికి అది నెపోటిజం గా మారిపోయింది కదా. ఇప్పుడు ఐ దాన్ని డోంట్ nepotism నో అండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ టైం అండి. అంతే, మన టైం బాగుంటే అన్నీ బాగుంటాయండి. సో ఇప్పుడు చూడండి, థియేటర్సే లేవు. ఈవెన్ పెద్ద స్టార్స్కి కూడా దేర్ ఆర్ నో థియేటర్స్ నో. ఏంటంటే ఎప్పుడు ఏ సీజన్లో ఏ కాలంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. సో థియేటర్స్ లేవు, అందరూ ఓటీటీ బేసిస్ మీదనే మూవీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండి, అన్నిటికీ ఒక టైం ఉంటుంది. అంతే. మిమ్మల్ని కంప్లీట్ గా రాజా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆనంద్ అనేది మాత్రం ఇప్పటికీ కూడా అది పోదండి, మర్చిపోవట్లేదు కదా అసలు మర్చిపోదు. జనాలు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆనంద్ దాదాపు 2004 అనుకుంటాను, అవును 16 కదా, years 2004. 16 years అయిన తర్వాత కూడా ఇంకా ఆనందాన్ని పిలుస్తూ ఉంటారు నన్ను చాలా మంది. సో అది ఎందుకో మరి అలా ఇంప్రింట్ అయిపోయింది వాళ్ళకి మైండ్లోని. సో మీకు అది సెకండ్ నేమ్ గా స్థిరపడిపోయింది ఇంకెప్పటికీ. చాలా మంది పిలుస్తారండి. యాక్చువల్గా ఆనంద్ ఇస్ మై ఫాదర్స్ నిక్ నేమ్ అండి. ఓ ఓకే. సో Coincidence. కోఇన్సిడెన్స్ అనేది కాదండి, ఐ బిలీవ్ సంథింగ్ ఇస్ దేర్ అండి. సో ఆయన్ని ఆనంద్ అని పిలిచేవారు. అండ్ అదే టైటిల్ తో నాకు మూవీ రావటం అనేది అది కూడా ఒక స్ట్రగుల్సే కదా, మూవీ రిలీజ్ కావచ్చు అవన్నీ కూడా. దాదాపు ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, అందాజాగా అనుకుంటాను 20-25 షోస్, రివ్యూ షోస్ వేసారండి శేఖర్ కమల్. ఎవరికి నచ్చలేదండి, ఎవరికి నచ్చలేదు. కొంతమంది ఏంటి డాక్యుమెంటరీ తీశారన్నారు, బట్ లుక్ ఎట్ ది ఎండ్ రిజల్ట్ అండి. అదే ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ అండి, అండ్ ఇఫ్ యూ స్టాండ్ యువర్ గ్రౌండ్, డెఫినెట్లీ యుల్ బీ సక్సెస్ఫుల్. బోల్డ్ అని అంటే ఇన్ని ఒక 12-13 ఏళ్ళు చేశారు కదా. 13 years ఆల్మోస్ట్ అండి. 2001 వాజ్ మై ఎంట్రీ విత్ వచ్చినదన, అండ్ 2013 వాజ్ మై లాస్ట్ ఫిల్మ్. 2014 నుంచి ఐ కంప్లీట్లీ ఫినిష్డ్ ఆల్ మై ప్రాజెక్ట్స్ అని అయితే 2014 నుంచి ఇంకా ఇట్స్ ఎ బ్రేక్, ఇట్స్ ఎండ్. ఇట్స్ అన్ ఎండ్ అండి, ఇట్స్ అన్ ఎండ్. అండ్ నెవర్ అగైన్. ఎందుకలా అయిపోయిందండి, అదొక ఫేజ్ ఆఫ్ లైఫ్ అండి. ఎందుకలా మాజీ నటుడు అయిపోయారಲ್ಲ మీరు? సంతోషం అండి. ఎందుకలా? ఐ డోంట్ నో అండి, ఇట్స్ గాడ్స్ కాలింగ్ అండి. ఎందుకంటే దేవుడు పిలిచాడు, ఆ పిలుపుని అందుకున్నాను, సేవలోకి వచ్చాను. ఇప్పుడు మీరు బోల్డ్ అంత మంది హీరోయిన్స్ ఆ టైంలో ఉన్నటువంటి టాప్ హీరోయిన్స్ కావచ్చు, భూమిక, శ్రేయ, గజాల, జెనీలియా, ఇంత మందితో యాక్ట్ చేశారు. టాప్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, హిట్ మూవీస్ అన్ని కూడా చేశారు. సడన్ గా అంత క్విట్ చేసేసి వచ్చేయాలి అనే ఒక ఫీల్, ఎందుకంటే సినిమాలు లేవనిపించిందా, ఇంకా చాలు అనిపించింది? సినిమాలు లేవనిపించింది అనుకండి. ఒక విధంగా కూడా అన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నా కూడా ఐ వాజ్ నాట్ కంటెంట్ విత్ ఇట్. అనుకున్న స్థాయిలో, బికాస్ ఆఫ్ సమ్ మిస్టేక్స్ దట్ ఐ మేడ్ విత్ అ ఫ్యూ ఫిల్మ్స్, కొన్ని బ్యాక్లాగ్స్ నాకు లైఫ్లో సెట్ చేసాయి. అండ్ అదేవిధంగా థియేటర్స్ ప్రాబ్లం రావటము, కొన్ని ఇష్యూస్ జరగటము, ఆ తర్వాత ఐ టోటలీ లాస్ట్ ఇంట్రెస్ట్ అండి. ఐ ఆల్వేస్ బిలీవ్ అండి, మనల్ని తిట్టుకోకుండా ఎవరైనా ఉంటే, శాపనార్థాలు పెట్టకుండా ఎవడైనా ఉంటే సంతోషంగా మనం బ్రతకగలుగుతామండి. రేపు నేను ఒక మూవీ చేసి ఒక ప్రొడ్యూసర్ని ముంచేసి ఆయన నష్టపోయి, రేపు ఆయన నన్ను ఆయన జీవించిన కాలం అంతా నన్ను తిట్టుకుని ఉంటే ఐ కెనాట్ లివ్ పీస్ఫుల్లీ అండి. సో ఐ వుడ్ రాదర్ క్విట్ దెన్ హ్యావ్ సంబడీ సఫర్ బికాస్ ఆఫ్ మై నీడ్. ఇప్పుడు మీరు అన్న ఈ మాట ఉంది చూడండి, కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని లాసెస్ ఉన్నాయి, కొన్ని మూవీస్ బాగా ఆడలేదు, ఇలాంటి కొన్ని రీజన్స్తో మనం చూసినటువంటి ఇండస్ట్రీలో, యూ టేక్ టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి చాలా. ఎండెడ్ దేర్ లైఫ్. ఈరోజు ట్విట్టర్లోని ఒక న్యూస్ వచ్చిందండి, తమిళనాడులోని ఒక ఆమె 28-year-old ఆర్టిస్ట్ she took her life. అండ్ మనం ఉదయ్ కిరణ్ ని చూసాము తెలుగు ఇండస్ట్రీలో. ఉదయ్ కిరణ్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సుశాంత్ సింగ్ రాజ్పూత్ చూసాము బాలీవుడ్ లో. ఇలాంటి రీసెంట్ ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి మనకి. ఒక డిప్రెషన్ అనుకోవచ్చు, లేకపోతే మనకి మై ఫ్రెండ్ కుశాల్ పంజాబీ. అవునండి. యా, సో
సో మనకి మామూలుగానే ఒక డిప్రెషన్ లేకపోతే అనుకున్నటువంటి మూవీస్ రాలేదు, లేకపోతే ప్రాజెక్ట్స్ అన్ని డిలే అయిపోతున్నాయి, సక్సెస్ అవ్వట్లేదు, ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, కొన్ని ప్రాజెక్టులోంచి తీసేస్తున్నారు, ఇలాంటి దాంట్లో మీరు కొన్ని ఇలాంటివి అయ్యాయి కాబట్టి నేను వదిలేసాను ఇలాంటి ఒక ఫీల్, ఒక స్టేజ్ ఉంటుంది చూడండి. అంటే అండి ఇప్పుడు ఉదయ్ కిరణ్ అయితే he was put under a lot of pressure. A lot of pressure. And ఏంటంటే చిన్న స్టార్డం కాదు, ఉదయ్ వాజ్ నాట్ ఆర్డినరీ స్టార్. బ్యాక్ టు బ్యాక్ 3 మెగా హిట్స్ అండి. అసలు ఇండస్ట్రీ షేక్ చేసిన ఒక గొప్ప నటుడు ఉదయ్ కిరణ్. సో వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ దట్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. బట్ అలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఐ మీన్ ఐ డోంట్ నో వాట్ టు సే. అండ్ మనకి బాలీవుడ్ లో చూసుకున్నాయి, మనం ఇన్ని పేర్లు వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి, అది కూడా వెరీ యంగ్ ఏజ్, ఈవెన్ 25-30 ఏజ్ లోనే అవుతున్నాయి. అండ్ మనకి డిప్రెషన్ ఇవన్నీ ఎందుకని, వై దే ఆర్ నాట్ కంట్రోలింగ్, వై మనకు ఉన్నటువంటి ఆర్వి సొసైటీగా ఫెయిల్ అవుతున్నామా, ఏమవుతుంది అసలు? సొసైటీగా కాదండి, ఇప్పుడు వై షుడ్ వి ఈవెన్ లుక్ ఎట్ సొసైటీ అండి. ఇట్స్ అవర్ సొసైటీ అంటే ఎవరు, మనమే కదండి. అవన్నీ ఉత్తినండి, భలే వట్టి మాటలు అవన్నీ. యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నోబడీ ఈస్ గోయింగ్ టు డూ. ఎందుకంటే బైబిల్లో ఒక మాట, చాలా చక్కటి మాట, స్క్రిప్ట్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ద బైబిల్. ఇన్ ది ఎండ్ టైమ్స్ ద లవ్ ఆఫ్ మెనీ షెల్ వ్యాక్స్ కోల్డ్. అంటే కొవ్వొత్తు వలె ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ హ్యాస్ ఆల్రెడీ సెడ్ అండి. దట్ ఈస్ గోయింగ్ టు బీ ది ఎండ్ ఆఫ్ హ్యూమానిటీ. ప్రేమ అనేది చల్లారిపోతుంది. సో పీపుల్ విల్ బికమ్ లవర్స్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. సో అలాంటి టైంలోని ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ ఇస్ ఫూలిష్నెస్. సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. So we have to do something for ourselves and we have to be able to help somebody. సో అలాంటి ఎగ్జాంపుల్ మనం సెట్ చేసుకోవాలి. కానీ ఎవరో మన కోసం ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు చేయటం లేదు, మన లైఫ్ అయిపోయింది అనుకోవటం అది సరైన ఆలోచన కూడా కాదు. అందుకని, అండ్ దట్స్ వై ఐ టెల్ పీపుల్, ఓకే, ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆల్సో రీడ్ ద బైబుల్ అంట. దట్ బుక్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. డెఫినెట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఇప్పుడు మీరు వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ బైబిల్, మీరు కూడా కోట్ చేస్తున్నందుకు ఒక పర్సనల్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. కృష్ణమూర్తి, రాజా కృష్ణమూర్తి, అండ్ ఫాదర్ ఈస్ బ్రాహ్మణ్, ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్, తమిళ్ బ్రాహ్మణ్. యా, ఇంత డీప్ రూటెడ్ ఈ కల్చర్ ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ఇలా సడన్ షిఫ్ట్ ఏంటి? అంటే మై మదర్స్ లీనియేజ్ ఆల్సో ఇస్ దేర్ కదండి. మామ్ వాస్ ఎ క్రిస్టియన్. అయితే అంటే ఇటువైపు మామూలుగా చూసుకుంటే ఇలా ఎటు డౌన్ అయ్యారు అనేది అనిపిస్తుంది. అంటే ఒక్కటండి, సి యాజ్ ఎ చైల్డ్ ఆల్సో we were not basically loved by our own families. అంటే ఉండేది కానీ అంతగా పట్టించుకునేవారు కాదు. Of course, my father's brother is no longer there. But మా పెద్దమ్మ కూడా డెఫినెట్లీ దే టు ఎన్ ఎక్స్టెంట్ వాళ్ళు ఎంత చేయగలుగుతారు చేశారు. కానీ ఎవరైనా సొంత పిల్లలేనండి. ఎంత బ్రదరు వాళ్ళ పిల్లలైనా ఇట్స్ అ బర్డెన్. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏమిటంటే మా ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ చాలా ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్. అంటే లిటరలీ మమ్మల్ని మాత్రం ఒక అవుట్సైడర్స్ గానే చూసారండి. There were times I used to hear that my mother was not even allowed to come into the house because she was a Christian. చాలా సార్లు గొడవలు పడి మా ఫాదరు, there are so many instances. So అంటే I don't know what to say. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వాళ్ళ పద్ధతులు వాళ్ళ ఆచారాలు అలా ఉన్నాయి. I can't help it. But I found peace. I found life. I found peace. I found my strength and I found my reason to live because అక్కడ యాక్సెప్టెన్సీ లేదు, ఇక్కడ ఉంది అని ఫీల్ అయ్యారు. ఇక్కడ చాలా యాక్సెప్టెన్సీ ఉందండి, మనుషుల నుంచి కాదు, దేవుడి నుండి. అంటే అక్కడ దేవుడి నుంచి రాలేదు కదా, అక్కడ వచ్చింది మనుషుల దగ్గర నుంచే కదా. అక్కడ మీరు అనుకున్నట్టుగా దూరం పెట్టడం కావచ్చు, ఇవన్నీ యాక్సెప్టెన్సీ లేకపోవడం అనేది మనుషుల దగ్గర నుంచే వచ్చింది. మనుషుల దగ్గర నుంచే వచ్చిందండి. ఇక్కడ కూడా మనుషుల దగ్గర నుంచే వస్తుందండి యాక్సెప్టెన్సీ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద లవ్ దట్ ఐ ఫెల్ట్
వాజ్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్ అండి. నోబడి Soothing కావచ్చు, soothing. ఏదైనా కావచ్చండి. నాకు ఇంకొకటి ఏంటంటే అండి, వై వుడ్ సంబడి వాంట్ టు టేక్ మై ప్లేస్ ఈజ్ అ క్వశ్చన్ దట్ ఆల్వేస్ బ్యాఫిల్డ్ మీ. ఇప్పుడు నా స్థలంలోని వేరే వ్యక్తి ఎందుకు నా భారము మొయ్యాలని ఆలోచిస్తాడు. సో అండ్ దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే, గాడ్ ఓన్లీ యూ కెన్ డూ ఇట్. నేనేంటో, నేను ఎలాంటి వ్యక్తినో నీకు తెలుసు, అయినా యూ కేమ్ టు టేక్ మై ప్లేస్ అండ్ టు సేవ్ మీ అండ్ టు సేవ్ మై లైఫ్. అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ గ్రేటర్ దెన్ దట్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, సో అందుకని మీరు ఇటు క్రిస్టియానిటీ వైపు వచ్చేసారా, జీసస్ క్రైస్ట్? Yes, I'm in love with Christ, and I'm madly in love with Jesus Christ. Okay. Because the kind of love that I've received, and the kind of love that I'm able to share, 10 మందితో ఆ ప్రేమని నేను పంచుకోగలుగుతున్నాను. I'm very happy. సో కంప్లీట్ గా కన్వర్ట్ అయిపోయారు అదే టైంకి? I don't believe in conversion అండి. ఈ కన్వర్షన్ అనే టర్ము ఎంత తెలివిగా కాయిన్ చేశారంటే అండి కొంతమంది మేధావులే అనాలి వాళ్ళు. ఈ కన్వర్షన్ అనే టర్మ్ని, కన్వర్షన్ అంటే ఏమిటండి? వాట్ ఈస్ కన్వర్షన్? ఒక మతం నుంచి ఇంకో మతంలోకి. దాన్ని కన్వర్షన్ అని ఎందుకు అంటారండి? ఏమంటుంటారు మరి దాన్ని? ఎలా అనాలి? దాని టర్మ్ ఏంటి? డోంట్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్? ఎనీథింగ్ యూ చూస్ విల్ బికమ్ అ కన్వర్షన్. వాట్ బైబిల్ ఈస్ సేయింగ్ అండ్ వాట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్. మీరన్న ఈ స్టేట్మెంట్ ఉంది చూడండి, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ బైబిల్. ఆల్ క్రిస్టియన్స్ కాదు, మీరు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేయండి. మీరన్న మాట్లాడి చూడండి. ఎందుకంటే బైబిల్ ఓపెన్ చేస్తే అందులో ఉన్నటువంటి ఏవైతే ఫాలో డూస్ కావచ్చు, డోంట్స్ కావచ్చు, అందరూ ఫాలో అవుతున్నారా, ఫాలో అవ్వట్లేరు? యాక్చువల్లీ ఏముంది అసలు అందులో? చాలా ఉందండి. ఒక పరిశుద్ధమైన జీవితం ఏ విధంగా జీవించాలనేది ఇట్స్ వెరీ ఛాలెంజ్. ఎందుకంటే పాపము చేయకుండా ఏ మనిషి ఉండలేడు, రైట్? ఎగ్జాక్ట్లీ. సో దాన్ని జయించాలంటే అది ఒక సాధన, ప్రతిరోజు ఒక సాధన లాంటిది. యూ హ్యావ్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఎందుకంటే గాడ్ సేస్ యాజ్ ఐఎమ్ హోలీ యూ షుడ్ బి హోలీ అంటాడు. సో ఆ పరిశుద్ధత కోసమే ఈ ప్రయాస అంతా. పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. బట్ కొంతమంది మధ్యలో విడిచిపెట్టేస్తారండి, వాళ్ళ కాదు. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ లైఫ్ టు బి అ క్రిస్టియానిటీ అండ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్. ఏదో చాలా తేలిగ్గా తీసుకుంటారు, క్రిస్టియానిటీ గురించి చాలా తమాషాగా మాట్లాడుతూ ఉంటారు. బట్ దే డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఐ నో ఈ శరీరాన్ని జయించాలంటే చిన్న విషయం కాదండి. ఆలోచనల మీద పట్టు రావాలంటే అందుకనే రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అంటాడండి దేవుడు బైబిల్లోని. సో రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్, ప్రతిరోజు రెన్యూయింగ్ ఆఫ్ ద స్పిరిట్ కావాలి, రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ కావాలి. సో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ లైఫ్ అండి. క్రిస్టియానిటీ అనేది ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ లైఫ్ కంపేర్ టు ఎనీ అదర్ రిలీజియన్ ఐ వుడ్ సే. సో ఇట్స్ నాట్ ఈజీ. అందుకనే అందరి వల్ల కాదండి ఇది. సో అర్థం కాంది ఎవరికి? క్రిస్టియన్స్ కి అర్థం కాలేదా? అందరికి చాలా మందికి అర్థం కాదండి. బేసిక్లీ పీపుల్ హూ కమెంట్ ఆన్ క్రిస్టియానిటీ ఆల్సో or people who speak against Christians or Christianity also, they don't understand because they don't have an in-depth understanding of the scripture. Bible అని అండర్స్టాండింగ్ లేదు కాబట్టి ఏముండేది 10 మాటలు మాట్లాడటం ఫ్రీగా కదండి, నోరు ఉంది, ఖర్చు ఏమవ్వదు, మాట్లాడటంలోని తప్పు ఏం లేదు అని వాళ్ళు భావిస్తారు. బట్ దే డోంట్ నో ద స్ట్రగల్స్ వాట్ అ పర్సన్ ఫేసెస్ టు లివ్ యాజ్ అ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ లైఫ్ అండి. ఇప్పుడు అవుతున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, మనం అనుకున్నప్పుడు కన్వర్జెన్స్ అనేది వీటి బలవంతంగా జరుగుతున్నాయి అనేది, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి ఎందుకని ఇంత వివాదాస్పదం అవుతుంది? ఎందుకని మేకింగ్ ఇట్ లైక్ దట్ అండి. విలేజెస్ కి వెళ్తున్నాం, విలేజెస్ లో కూడా అక్కడ చాలా బలవంతంగా అవుతున్నాయి. గతంలో లేనటువంటి చర్చిలు అనేవి కూడా విపరీతంగా పెరిగిపోయాయని ఎక్కడ పెరిగిపోయినాయి. నేను అమెరికా స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను చూడండి. ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై ఫోన్. అమెరికాలోని స్టాటిస్టిక్స్ మీరు షాక్ అవుతారండి. మరి దాన్ని ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదనేది కూడా మనం చూడాలి ఒకసారి. ఇస్లాం అండ్ హిందూయిజం ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్.
నమ్ముతారండి, నాట్ క్రిస్టియానిటీ. ఇస్లాం అండ్ హిందూయిజం. ఓకే అండి, ఐ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్. There are 450 Hindu temples in America. Churches are closing down. I'm talking about India. Whatever it is అండి. ఎందుకు ఒక దీనిని మనం ఫోకస్ చేయాలి? ఇప్పుడు ఎవ్రీ రిలీజన్ హ్యాస్ అ స్పేస్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ హ్యాస్ అ స్పేస్ టు ఎక్స్పాండ్, ఇట్ హ్యాస్ అ స్పేస్ టు గ్రో. ఎవరు ఏ ఫెయిత్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందండి. మనం ఎవరండి బలవంతం చేయటం? మీరు ఇది చెయ్యకూడదు, మీరు హూ గేవ్ యూ దట్ అథారిటీ అండ్ హూ ఆర్ వీ టు క్వశ్చన్ ఎనీబడి? సో దట్ ఈస్ వాట్ ఇప్పుడు మా ఫ్యామిలీలోని ఈవెన్ టిల్ టుడే మా ఫాదర్స్ ఫ్యామిలీతో మేము అందరం చాలా చక్కగా ఉంటాం. దే ఆర్ స్టిల్ ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్స్. They're still Orthodox Brahmins. They worship, they follow the faith that they believe. Neither they pressurize me, neither we pressurize them, neither we say anything. We have our own space. We respect everybody. But బలవంతం చేసేస్తున్నారు, ఇది జరుగుతుంది. ప్రాపగాండాకి ఒక హద్దు ఉండాలి. ఐ థింక్ దే హ్యావ్ టు డ్రా అ లైన్. ఎంతమందిని చంపలేదండి, ఎంతమంది చనిపోవటం లేదండి. ఇఫ్ ఐ ఓపెన్ దట్ లిస్ట్, ప్రతిరోజు ఏదో ఒక మూల ఇండియాలోని ఒక క్రిస్టియన్ పాస్టర్ ఈస్ బీయింగ్ మర్డర్డ్. అది సెక్యులర్ మీడియాలో మాత్రం ఏనాడు ఒక్క సెక్యులర్ ఛానల్ కూడా మాట్లాడారండి క్రిస్టియన్ పాస్టర్స్ గురించి. ఎందుకు మీరు చెప్పాలి? ఎందుకు అంటే వై ఈస్ దిస్ డిఫరెన్స్ అని నేను అంటాను. ఎందుకు ఇంతగా మీరు డిఫరెన్స్ చూపిస్తున్నారు ఒక మతం పట్ల ఇంకొక మతం పట్ల? అది కూడా మీరు ప్రశ్నించాలి. ఒక క్రిస్టియన్ పాస్టరు చనిపోతే ఈరోజు ఏ సెక్యులర్ మీడియా ప్రశ్నించిందండి? ఏ సెక్యులర్ మీడియా జర్నలిస్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ కవర్ చేసి వాళ్ళకి న్యాయం చేశారండి? అందుకని అంటున్నానండి. సో ఈ ప్రాపగేషన్లోని, ఈ ప్రాపగాండాలోని మనుషులు పడకూడదు అనేది నేను ప్రాధాన్యపడుతున్నాను. రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్, రెస్పెక్ట్ ఎవ్రీ పర్సన్. వాళ్ళ ఫ్రీడము, వాళ్ళ చాయిస్ వాళ్ళకి వదిలేయండి. అందరినీ గౌరవిద్దాం. ఇప్పుడు రాజాలో ఇంత మార్పు ఎలా వచ్చింది అసలు సడన్ గా? కాదండి, యాక్చువల్గా ఇంత షిఫ్ట్ అంటారు కదా, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ మనం ఇంతకాలం చూసినటువంటి రాజాలో. బైబిల్ చదివిన తర్వాత యాక్చువల్గా బైబిల్ వైపు వెళ్ళాలి, లేకపోతే అది చదవాలి, ఇలా క్రిస్టియానిటీ దేవుడు పెడితేనండి ఎవరైనా బైబిల్ తెరవగలుగుతాడు. థాట్ అనేది ఎలా వస్తుంది? Until and unless the Spirit of God is in you, you cannot read the Word of God. అందరు బైబిల్ చదువుతారండి, అందరికి అర్థం కాదండి. అందుకనే చాలా మంది వక్రీకరిస్తూ ఉంటారు, రాంగ్ మీనింగ్స్ తీస్తూ ఉంటారు బైబిల్. వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో 40 years, 60 years, 70 years గ్రేట్ రీసెర్చర్స్ ఉన్నారండి బైబిల్ని. ఎవడో ముక్కుమోహం తెలియనోడు వచ్చేసి ఇదంతా ఫాల్స్ అంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వల్ల? చరిత్రనే కాదంటే హౌ కెన్ ఐ సే అండి? ఇస్రాయేల్ ప్రజలు ఈరోజు కూడా బ్రతుకున్నారండి. ఉన్నారా లేదండి? ఇస్రాయేల్ దేశం ఉన్నది 3500 years బ్యాక్. కనులారా మనకి కనిపిస్తుంది హిస్టరీ. సో ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని పరిణామాలు ఉన్నా కూడా, బైబిల్లో ఉన్న హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కళ్ళ ముందు మనకి కనిపిస్తున్నా కూడా దాన్ని డినై చేసి ఇది ఒక ఫాల్స్ బుక్ అని అనటం అనేది ఐ డోంట్ సమ్హౌ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు మనకు ఎవరైతే క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ మీరు అన్నట్టుగా బైబిల్లో ఉన్నారో అన్నిటినీ ఫాలో అవుతున్నారా? అవ్వటానికే ప్రయాసపడుతున్నారండి. అందుకని అంటున్నాను, ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ లైఫ్. క్రిస్టియానిటీ బైబిల్లోని దెర్ ఇస్ అ వర్స్ విచ్ జీసస్ హిమ్సెల్ఫ్ సేస్, ఇరుకైన మార్గం. క్రైస్తవ్యం అనేది ఒక ఇరుకైన మార్గం. పరలోకంలో మనకి వెళ్ళాలంటే మార్గం చాలా ఇరుకైనది. నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు, చంపుతారు. జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, వెన్ యూ ఫాలో మీ you will be persecuted, you will be hated, you will be reviled for my name's sake, people will curse you. అన్నీ జరుగుతున్నాయి కదండి. నేనే అనుభవం. నన్ను ఎంతమంది శాపనార్థాలు పెట్టారండి, ఎంతమంది నన్ను బూతులు తిట్టారు. కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటే
నేను ఏం చేశాను? ఎవరికి ద్రోహం చేశాను? తాగుబోతుల్ని నేను సరైన మార్గంలో నడిపించడం అది పాపిష్టి పని. తాగుబోతుడుగా నేను ఉన్నప్పుడు మాత్రం ఎవరికి బాధ లేదు. అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగినప్పుడు ఎవరికి బాధ కలగలేదు. యేసుక్రీస్తు ప్రభువుని మార్గాన్ని నేను అనుసరించి చక్కటి లైఫ్ నేను వెళ్తుంటే అది ప్రాబ్లం. అక్కడ నాకు బాధ కలుగుతుంది. సో అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ, మీడియా షుడ్ కమ్ ఫార్వర్డ్. సో మనం కొన్ని రోజుల్లో మనం క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ కి మీరు ఇంతకాలం చెప్పారు బైబిల్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవట్లేదని. సో ఇప్పుడు మీరు బైబిల్ కి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటే ఏం ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఐ వుడ్ వాంట్ టు క్వశ్చన్, వై వుడ్ ఎనీబడి రిజెక్ట్ గాడ్? ఇఫ్ యూ బిలీవ్ దట్ యు నీడ్ సాల్వేషన్, అంటే రక్షణ, ప్రతి మనిషికి రక్షణ కావాలండి. చనిపోయిన తర్వాత ఐ నో బికాజ్ హిందూయిజంలో మనం కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుకుంటాం, మనం నమ్ముతాం. బట్ ఇన్ క్రిస్టియానిటీ వీ బిలీవ్ ఇన్ కృపా సిద్ధాంతం. మనము పడవలసిన శిక్ష దేవుడు తన మీదే మోపుకొని ఆ శిక్ష నుండి మనల్ని విడుదల చేసి ఒక స్వేచ్ఛమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దట్ ఈస్ ద ప్రామిస్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ బట్ రాబోయే లోకంలో కూడా, అంటే ఇన్ ద వరల్డ్ టు కమ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు లివ్ యాజ్ ఫ్రీ మెన్ అండ్ ఫ్రీ ఉమెన్. So and that's a great privilege that every believer in Christ has. So you have accepted many things in this world, and I pray and I hope that you will accept what Christ is also saying. You will believe. Don't believe people and మనుషుల్ని నమ్మదు. బైబిల్లో ఉన్నది మీరు ఎగ్జామిన్ చేయండి, మీరు పరీక్షించండి, దానికి తగ్గట్టు మీరు జీవించగలుగుతారని ఒక ఛాలెంజ్ తీసుకోండి. వాట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్, ఇఫ్ ఐ కెన్ లివ్, దెర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్. సో కంప్లీట్ అండి, ఈ శరీరాన్ని ఏ విధంగా మనం నలగగొట్టుకోవాలో, ఏ విధంగా దేవుణ్ణి మనం ప్లీజ్ చేయాలో, ఏ విధంగా ఇతరుల్ని ప్రేమించాలో, ఏ విధంగా తల్లిదండ్రులు మనం సన్మానించాలో, ఏ విధమైన జీవితం మనం బ్రతికితే బాగుంటుందో, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. ఇవన్నీ తప్పు అంటారా? సో ట్రై చేసి చూడండి. టేక్ ద బైబిల్ యాజ్ అ ఛాలెంజ్. ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటారు కదండి, ఇది ఒక రెజల్యూషన్ పెట్టుకోండి, చూద్దాం రా బైబిల్లో చెప్పినది మనం చేయగలుగుతాము చేయలేము అని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయండి. ట్రై అండ్ సీ ఇట్, అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ. మీరు ఇంత చెప్పారు, యాక్చువల్గా ఇక్కడ నాకు జీసస్ ఫోటో అయితే లేదు. మా ఇంట్లో ఎక్కడ మీకు కనిపించదు. ఎందుకని? అది విగ్రహం అండి. ద వెరీ ఫస్ట్ కమాండ్మెంట్, యూ షాల్ నాట్ మేక్ ఎనీ గ్రేవెన్ ఇమేజ్ అంటాడు. నేను చాలాసార్లు చెప్తానండి, దేవుణ్ణి మోసే అంత గొప్ప వాళ్ళమేంటి మనం? మిమ్మల్ని అడుగుతున్నా. సో ఇంట్లో ఫోటో పెట్టడానికి లేదు. నేను ఎంకరేజ్ కూడా చేయను. కొంతమంది క్రిస్టియన్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా బాధపడతాను. అసలు ఆయన ఎవడు మీకు తెలుసా? ఆ ఫోటో ఎవరిదో మీకు తెలుసా? ఎందుకు పెట్టుకోవాలండి మనం? వై డూ యూ వాంట్ టు లిమిట్ గాడ్ టు అన్ ఇమేజ్? గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఇన్ మీ, గాడ్ ఈజ్ ఇన్ హిమ్. దేవునికి ఒక ఇమేజ్. నేను అదే అంటాను, మీరు పెట్టుకొని చాలాసార్లు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి, పెద్ద పెద్ద సిలువలు మోసుకొని ఇట్లా వెళ్తూ ఉంటారు. అదే దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ ఆస్క్డ్ us టు డూ. దేవుణ్ణి మోసుకొని అంత గొప్ప వాళ్ళము కావండి. మనిషి దేవుణ్ణి మొయ్యలేడండి, మనిషి దేవుణ్ణి మొయ్యగలుగుతాడు. సో ఈ సింపుల్ ట్రూత్, ఈ సింపుల్ ఫ్యాక్ట్ మనం అర్థం చేసుకుంటే విగ్రహాలతో మనకి పని ఉండదు. ఇంట్లో ఫోటోలు పెట్టేసుకొని వాటి క్యాండిల్స్ పెట్టేసి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. ఈవెన్ మనకి చర్చెస్ లో కూడా ఫోటోస్ పెట్టి ఇవన్నీ చేస్తుంటారు కదా. మీరు ఎలా చూస్తుంటారు? ఇట్ ఈస్ కంప్లీట్లీ అగైన్స్ట్ ద బైబిల్, కంప్లీట్లీ అగైన్స్ట్ ద బైబిల్. నేను దాన్ని సమర్థించాలని కూడా, చేసేవారిని కూడా నేను చేయొద్దని చెప్తాను. సో దాన్ని ఎలా చూస్తారు? చర్చిల్లో పెట్టేదాన్ని కావచ్చు, మీరు అన్నిటిని ఎలా చూస్తుంటారు? ఈవెన్ ప్రతి చోట కూడా ఈవెన్ మీరు అన్నారు దేవుడు అలాగే ఉన్నాడా అని ఎలా తెలుసు అనే దానికి సంబంధించి ఒక కాంట్రవర్సీ కూడా వచ్చింది కదా గతంలో. ఎందుకు జీసస్ అనేవాడు ఇలాగే ఉన్నారా, మీకు ఎలా తెలుసు అనేది, ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు దాన్ని గీసారు, ఎవరు డ్రా చేశారు అనేది కూడా వచ్చింది అప్పుడు గతంలో. ఇదే కాదండి, ఎన్నో విషయాలు.
ఏ రిలీజియన్లోనైనా నేను ఒకటే అంటాను, హూ హెస్ సీన్ గాడ్ అండి, హూ హెస్ సీన్ గాడ్. సో మనకి ఏదో అనిపించింది కాబట్టి మనం వేసేసి దాన్ని ఫోటో పెట్టేసి మనం పూజించడం. చర్చిల్లో పెట్టిందని ఏమంటారు మీరు? నేను చర్చిల్లో పెట్టొద్దా అంటానండి. వాక్యాలు ఉన్నాయండి. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అని బైబిల్ చెప్తుంది. మీరు వాక్యము పెట్టుకోకుండా మీరు అన్ని విగ్రహాలు పెట్టుకుంటే ఇంకా వాట్ వాల్యూ హ్యావ్ యూ గివెన్ గాడ్? వాట్ అబౌట్ మదర్ మేరీ? లేదండి, ఏ విగ్రహము కూడా ఉండటానికి వీళ్ళు లేదు. ఎస్, షీ ఈస్ బ్లెస్డ్ అమంగ్ ఉమెన్. స్త్రీలలో ధన్యురాలండి, బికాస్ షీ ఈస్ గివెన్ బర్త్ టు ది మెస్సాయ, లోకరక్షకుడికి జన్మనిచ్చిన మహాతల్లి. ఎస్, వీ ఆల్ రెస్పెక్ట్ హర్, వీ లవ్ హర్ అండ్ వీ ఆల్ ఆనర్ హర్. బట్ నోవేర్ ద బైబిల్ హ్యాస్ ఆస్క్డ్ us to put idols in. సో దీంట్లో మీకు చాలా ట్రోల్స్ ఇవన్నీ కూడా అవుతుంటాయి, కాంట్రవర్సీల్ స్టేట్మెంట్. ట్రోల్ అనేది ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. మీరు మీడియా, మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయండి. అవునా? సో ట్రోల్స్ అనేది పనికి మాలిన వాళ్ళు చేసే పనులు అవేంటి, ట్రోలింగ్ పీపుల్. వాడు లైఫ్ వాడు చూసుకోడు, అవతల వాడి లైఫ్ వాడు వేలెత్తి చూపిస్తున్నాడు అంటే వాడికన్నా పనికి మాలిన వాడు ఇంకెవడు లేడని నేను నమ్ముతానండి లైఫ్లో. ఓకే, సో మీరు ఇప్పుడు కంప్లీట్గా జీసస్ క్రైస్ట్ ఫాలోవర్గా క్రిస్టియానిటీని ఇలా ఫాలో అవుతూనే యూఆర్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్. వెరీ కంఫర్టబుల్. అండ్ మీరు కంప్లీట్గా ప్రీచింగ్గా మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు? పాస్టర్, ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్. ఎందుకంటే అండి, ఐ వాంట్ టు బ్రింగ్ ద ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ టు ద పీపుల్. నేను చాలాసార్లు గద్దిస్తూ ఉంటానండి నా ప్రసంగాలు మీరు చూస్తున్నప్పుడు. నేను అన్నాను, వేరే మతాల్ని విమర్శించే ముందు నువ్వు కరెక్ట్గా ఉన్నావా, నువ్వు బైబిల్ని అనుసరించి నువ్వు బైబిల్ ప్రకారం నువ్వు చేస్తే నువ్వు ఎవరినైనా విమర్శించు. నువ్వు పర్ఫెక్ట్గా లేనప్పుడు అరే ఇతరుల గురించి నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలని నువ్వు ఎలా కోరుకుంటావు? అందుకని అంటానండి, బుద్ధి లేని వారు చేసే పనులు ఈ విమర్శలండి. అనవసరమైన కాంట్రవర్సీస్ క్రియేట్ చేసి, కమ్యూనల్ హార్మనీ డిస్రప్ట్ చేసి, మతాల మధ్యలో చిచ్చు పెట్టి, నేను అదే అంటాను, అరే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ముందు బైబిల్ని మీరు కరెక్ట్గా ఫాలో అవ్వండి, ఫాలో అయిన తర్వాత మీరు విమర్శించడం చేయండి. బైబిలే అంటదండి, నాకు చాలా ఇష్టమైన మాట అండి, Matthew 12 verse 36 and 37లోనే ఒక మాట రాయబడి ఉంటుందండి. మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినము నాడు లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటను బట్టియే నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే నువ్వు అపరాధి అని తీర్పు నొందుదువు. అంటే నీ మాటే నిన్ను నీతిమంతుడుగా లేకపోతే అపరాధిగా దేవుని ముందు నిలబెడుతుంది. సో నోరు తెరిచే ముందు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరినైనా విమర్శిస్తున్నావా, పనికిరాని మాటలు మాట్లాడుతున్నావా, దేవుడు నీ జీవితం నుంచి ప్రతి లెక్క అడుగుతాడు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండి. వర్డ్స్ కెన్ బిల్డ్ అండ్ వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్ పీపుల్. సో వీలైనంత మాత్రం దేవుడు ఏమంటాడు, ఎంకరేజ్ పీపుల్ అంటాడు, ఎడిఫై దేర్ స్పిరిట్స్, ఎడిఫై ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. కానీ చాలామంది మా క్రైస్తవ్యంలోనే అసలు ఏం చేస్తున్నారో చాలా బాధ కలుగుతుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ టు బి డన్ విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. అండ్ అందుకని ఏ రోజు కూడా నేను ప్రసంగం చేసినప్పుడు మీరు నా వీడియోస్ చూడండి, ఐ విల్ నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద రైట్. I don't have the right. So who am I to condemn? Who am I to bring somebody down? God నాకు దేవుడు అధికారం ఇవ్వలేదు. సో లవ్ వన్ అనదర్ యాజ్ యూ హ్యావ్ లవ్డ్ యువర్ సెల్ఫ్. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. జస్ట్ బికాస్ హీ ఈస్ ఫాలోయింగ్ సంథింగ్, ఐ షుడ్ నాట్ స్టాప్ లవింగ్ హిమ్. సో అప్పుడు నాకు మిగతా వాళ్ళకి తేడా ఏముంటుంది? సో ఇన్ని ఉన్నాయండి. సో మనం వీ స్పోక్ అబౌట్ మీ పర్సనల్ లైఫ్, ఫిల్మ్ లైఫ్, దీని గురించి మాట్లాడుకున్నాము, రియల్ లైఫ్ గురించి మాట్లాడుకున్న తర్వాత బైబిల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వాట్ అబౌట్ మీ పొలిటికల్ దాంట్లో కొన్ని రోజులు మీరు వైఎస్ఆర్సీపీకి క్యాంపెయిన్ చేశారు. మై సపోర్ట్, ఐ స్టిల్ లవ్ జగన్. ఓకే. అండ్ I have a huge respect for him, for his family.
హీ ప్రూవ్డ్ ఎవ్రీబడి రాంగ్ అండి. చిన్నవాడు, అనుభవం లేనివాడు అన్నారు కదండి, ఇప్పుడు ఆ వ్యక్తి గురించే దేశమంతా మాట్లాడుతుందండి. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని ఆయన మళ్ళీ నిరూపించాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చక్కటి లీడర్ని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అబ్జర్వ్ చేస్తున్నారా ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయని? నేను జగన్ గారు చేస్తున్న పథకాలు, ఐఎమ్ నాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవరాల్గా, బట్ ఆయన ఏ ప్రజలకి, ఏ వర్గానికి, ఏ విధంగా, ప్రతి వర్గానికి ఆయన ఏ విధంగా భరోసా ఇస్తూ అండగా నిలబడుతున్నాడని ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలిటిక్స్ కావచ్చు, అవుతున్నటువంటి ఆ డెవలప్మెంట్స్ ఇవన్నిటిని చూస్తున్నారా? వాటిని ఏమన్నా? లేదండి, పెద్ద అంత టైం ఎక్కడ ఉంటుంది. అంత టైం మాకు బైబిల్ చదివి అందులో ఉన్న సారాంశం తీసుకొని సంఘంలో ఉన్న వాళ్ళని ప్రాపర్ వే చెప్పడానికి టైం సరిపోతుంది. ప్రిపరేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. వన్ రాంగ్ మెసేజ్ ఇఫ్ ఐ కన్వే అండ్ పీపుల్ యాక్సెప్ట్ దట్ మెసేజ్, రేపు దేవుని దగ్గర లెక్క నేనే చెప్పవలసి ఉంటుంది. సో ఇఫ్ నేను కొంతకాలం కదండి ఎవరైనా మబ్బు పెట్టగలుగుతాను, కొంతకాలమే నేను మోసం చేయగలుగుతాను. మోసం కూడా ఎక్కువ రోజులు కొనసాగదు. సో కానీ లెక్క చెప్పే రోజు ఒక రోజు ప్రతి మనిషికి, మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉందండి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక రోజు లెక్క అయితే దేవునికి చెప్తాను. సో నేను ఒకటే అంటానండి, దేర్ మే బి మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ దెర్ ఇస్ వన్ గాడ్ who died for the sake of all mankind to save them. ఎన్నో ఉన్నాయండి. ఒక దైవము మనిషి కోసము చనిపోయాడు అనేది ఒకటే గ్రంథంలో రాయబడి. దేర్ ఆర్ డెఫినెట్లీ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్, రిలీజియస్ బుక్స్, బట్ ఆ బుక్స్ నేను భిన్నంగా ఎందుకు ఎంచుతున్నానంటే ఒకటే అండి, దేవుడే మనిషి రూపాన్ని ధరించుకొని మనిషి పాపము తన మీద మోపుకొని మనుషుల్ని పాపము నుండి విమోచించి మృత్యం అనే ముళ్ళు నుండి వారిని రక్షించి నిత్య జీవితంలోకి ప్రవేశించడానికి తనను తాను సమర్పించుకున్నాడు ఒక యజ్ఞముగా. సో అండ్ దట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద బైబిల్, వేర్ గాడ్ కేమ్ టు డై ఫర్ అ సిన్నర్. పాపము చేసే మనిషి కోసము దేవుడే స్వయంగా తన ఏమంటారు ప్లేస్ని తీసుకొని తనని విమోచించటానికి ఒక్క బైబిల్లోని తప్ప మరి ఇంకా ఏ గ్రంథంలో లేదు. So that is why it is so different from all the rest of the religious books. So where God in the place of man died to redeem him. So ఒక వేళ చెల్లించాడు, నీకు, నాకు, మాకు, అందరికీ ఒక వేళ దేవుడు చెల్లించాడు. So that is what is the only difference in it. సో మళ్ళీ నెక్స్ట్ ఏమైనా పాలిటిక్స్ వైపు ఏమైనా ఇంట్రెస్ట్? వద్దండి, భయం వేస్తుందండి ఇప్పుడున్న రాజకీయాలు. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు అపోజిషన్ పార్టీలోని తిట్టామనుకోండి, వాడు రేపు అదే పార్టీలోనికి వచ్చి చేరుతున్నాడండి. గతంలో క్యాంపెయిన్ చేశారు కదా జగన్? క్యాంపెయిన్ చేసామండి, జగన్ కోసం క్యాంపెయిన్ చేసామండి. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా నో అండి, నో మోర్ క్యాంపెయినింగ్స్, నో మోర్ నథింగ్. మై ఓన్లీ క్యాంపెయినింగ్ ఇస్ గాస్పెల్, అంతే. అండ్ వాట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళతో ఏమైనా ఫ్రెండ్షిప్స్ కానీ, వాళ్ళతో హాయ్ హలోలు కానీ, ఎప్పుడైనా గ్యాదరింగ్స్? చాలా తక్కువ అండి, వెరీ రేర్లీ. అంటిల్ అండ్ అన్లెస్ ఐ బంప్ ఇంటూ సంబడి, ఐ జనరల్లీ డోంట్ గో ఇంటూ ఎనీ. అసలు టచెస్ కూడా లేవు, ఏమీ లేదు పెద్దగా. ఫ్రెండ్స్ అప్పుడు గతంలో పనిచేసిన వాళ్ళు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, లేకపోతే హీరో హీరోయిన్స్, మీ ఫ్రెండ్స్? మీరు నన్నే కాదండి, సక్సెస్ లేని యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎంతమంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో మీకు ఇప్పుడు ఉన్నారు ఒకసారి అడగండి. సక్సెస్ లేని అని కాదు, మిమ్మల్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. ఒకటేంటి, ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ క్రూడ్ ప్లేస్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ పే. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, దిస్ ప్లేస్ ఇస్ నాట్ ఫర్ యూ. మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. సక్సెస్ ఉంటే 10 మంది ఉంటారు, సక్సెస్ లేకపోతే రైట్ నోబడీ విల్ బీ విత్. నేను ఎప్పుడు అంటాను, నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు, కాబట్టి ఇవన్నీ మధ్యలో జరిగేవి కొన్ని విషయాలు, కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోకు. రైట్, యూ హ్యావ్ కమ్. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాము, మధ్యలో కలుస్తాం మనుషుల్ని, స్నేహం పెరుగుతుంది, స్నేహం విడిపోతుంది, ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. ఒక్కరిద్దరు కూడా ఫ్రెండ్స్ లేరు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఫ్రెండ్స్ అంటే లేరండి, అంటే పరిచయం నాకు. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ మంచు మనోజ్. ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం.
అండ్ కృష్ణ గారి ఫ్యామిలీ అంటే నేను చాలా అభిమానిస్తాను. అండ్ ఐ నో ద రీజన్ వై ఐ రియలీ లైక్ మహేష్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ హీ ఫేస్డ్ టు బ్రింగ్ ద ఫ్యామిలీ వేర్ దే ఆర్ టుడే. ఇట్స్ నాట్ ఈజీ అండి. పద్మాలయ స్టూడియోస్ని, ఫ్యామిలీని, అందరినీ ఈ స్థాయికి ఒంటరి పోరాటం చేశారు. హీ స్ట్రగుల్డ్ త్రూ ఆల్ ఇట్. హీ కేమ్ అవుట్. ఐ లైక్ సక్సెస్ఫుల్ పీపుల్ అండి. పోరాడి విజయం సాధించాలంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఎస్, మహేష్ బాబు ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి మై ఫేవరెట్. No matter if I'm in the film industry or I'm not in the film industry. సో ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడైనా కెన్ వి సీ యూ ఆన్ స్క్రీన్ విజయ్ చంద్ర గారు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడైనా మీరు ఒక కరుణామయుడు ఇలాంటి movie అలా ఎప్పుడైనా మీరు ఇంత యు ఆర్ ఇంటూ డీప్లీ ఇన్వాల్వ్డ్ కదా? I am not worthy of even playing Jesus Christ. జీసస్ క్రైస్ట్ అని కాదు, అలాంటి అట్లీస్ట్ ఒక పాస్టర్ గా, ఒక ప్రీచర్స్ చెప్పుకుంటూ ఉంది కదండి, యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియాలో ఉంది, అన్ని చూస్తున్నాను ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా, అలాంటిది కూడా లేదు. సో కంప్లీట్ గా ఇట్స్ ఎ ఫుల్ స్టాప్ అంతే, కంప్లీట్ గా ఇట్ వాస్ అన్ ఎండ్. అండ్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ యాజ్ ఒక ఎవాంజలిస్ట్ గా ఇలాగే ఉంటారు? ఎవాంజలిస్ట్ అండ్ పాస్టర్ ఫర్ ద న్యూ కవెనెంట్ చర్చ్. కంప్లీట్. సో అయిపోయింది ఒక ఫేజ్ అనేది, ఒక రియల్ లైఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. రియల్ లైఫ్ లో ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. బెస్ట్ విషెస్ టు యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ టు యూ అండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దట్స్ ఆల్ విత్ రాజా గారు. మెరీ క్రిస్మస్ టు రాజా గారు. అండ్ హోప్ ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చిందని అనుకుంటాను. అండ్ బైబిల్లో ఉన్నటువంటి మెసేజ్ ఏదైతే ఉందో త్రూ రాజా గారి ద్వారా అందరికీ చేరుతుంది. ఆ గుడ్ మెసేజ్, బెస్ట్ విషెస్ అనేవి అందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ విత్ రాజా గారు. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.